తెలంగాణలో వీళ్ళటువంటి పరిపాలన ఇప్పటిదాకా ఎవరు కూడా చేయలేదు. నేను 1983 నుంచి అందరు ముఖ్యమంత్రులను చూసిన ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఈ కేటీఆర్ లాగా డ్రామాలు చేయలేదు. ఇప్పుడు నేనే కేటీఆర్ అనే డ్రామా లాగా చేస్తున్నా. రామారావు అని పేరు పెట్టారు, వాళ్ళు ఒక పేరు పెట్టారు, మీరు ఒక పేరు పెట్టారు. రామారావు అనే రకంగా పేరు పెట్టింది ఆ డ్రామాలు చేస్తున్నానే రామారావు అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు చూడండి, కవిత గారు కాస్ట్రల్ అపార్ట్మెంట్ లో ఉండేది. ఇవాళ ఎక్కడికి వెళ్ళి కోట్లాది ఖరీదు చేసే కార్లు, ఆభరణాలు, బంగళాలు, విల్లాలు, నేను చెప్పేది కాదు, ఎవరో వ్యక్తి, కాంగ్రెస్ వ్యక్తి కూడా కాదు, ఇంకో రేపు 135 కోట్లు 150 కోట్లు పెట్టి ఒక విల్లా కట్టుకుంది ఇక్కడ బంజారాల్స్ని. ఎవడబ్బ సొమ్ము, ఏడికెళ్ళి వచ్చినాయి? నువ్వు ఉద్యోగం చేయకపోతేవి, వ్యాపారం చేయకపోతేవి, వ్యాపారం కూడా బ్యూటీ పార్లర్ పెట్టుకుంటేవి. కల్వకుంట్ల తారక రామారావు ఆఫ్టర్ ఆల్ అంట్లు తోమే ఉద్యోగం చేసుకుంటూ అమెరికాలో ఉండే, వీసా కూడా లేకుండా ఈ చెల్లె పెళ్లికి రానని వేడుస్తూ ఉంటే అప్పుడు చంద్రశేఖరరావు నా సహాయం తీసుకొని అతనికి మల్టిపుల్ వీసా తెప్పిస్తే అప్పుడు శివలాల్ గారు ఎవరైనా కష్టం మల్టిపుల్ వీసాలు రానన్నప్పుడు నేను సహాయం చేసిన దాంతో అతను ఇండియాకి వచ్చి పెళ్లి అటెండ్ చేసి తర్వాత అమెరికాకి వచ్చినాడు. అట్లాంటి రాఫ్టర్లు ఉద్యోగం చేసుకునే కల్వకుంట్ల తారక రామారావు దగ్గర ఇలా వేలాది కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయి? చిరంజీవి ఇంటి పక్కన 120 పెట్టుకున్న కవితమ్మ గారికి డాలర్స్ కాలనీలో బెంగళూరులో 35 కోట్లు పెట్టి ఇల్లు ఎడికెళ్ళి వచ్చింది. ఈడీ నోటీసులు ఎవరికి వచ్చినాయి? హరీష్ రావుకి, తారక రామారావుకి, కవితకి. సిబిఐ ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది చంద్రశేఖరరావు పైన. సమయం తక్కువ ఉంది, మాట్లాడాలి. సమయం తక్కువ ఉంది. మధ్యాష్కి గారు ఈ మాట చెప్పిండు. ఈరోజు కనీసం ఆలోచించండి, మనం గతంలో కూడా ఎన్నో డిబేట్లో మాట్లాడడం. ఒక్క రబ్బర్ చెప్పులు వేసుకొని ఇస్త్రీ బట్టలు లేని కేటీఆర్కి ఈరోజు చాపర్ రేట్కైనా వచ్చినాయి. బుర్జ్ ఖలీఫాలా ఈరోజు సూట్స్ ఎక్కడికైనా వచ్చినాయి. ఇప్పుడు డాలర్స్ కాలనీలా బెంగళూరులో ఆమెకు అసలు కిరా ఇంట్లో కవిత ఒకవేళ బ్యూటీ పార్లర్ చేసుకొని ఇంత సంపాదించవచ్చు అంటే సిటీలో 40-50 బ్యూటీ పార్లర్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్యూటీ పార్లర్ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకు మార్గం చూపెట్టండి. 100,000 కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారు? అయితే బాగా కష్టపడితే లక్షల్లో వస్తాయి. అసలు అదే లక్ష్మీనాథ్ గారు ఒక్కొక్కసారి ఆ రెంట్కు, ఆ లేబర్కి పేమెంట్, ఆ స్టాఫ్కి పేమెంట్కే సరిపోతుంది. అది మరి ఇదన్నీ కరెక్టే. మరి మీ కాంగ్రెస్ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా పుట్టుపోరవతో వాళ్ళందరూ ఆస్తిపరులా? మీకు ఏదైతే మీ వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఆయన కూడా ఒక రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు సీఎం దాకా ఎదిగారు అంటున్నారు. మరి ఆయన కూడా బాగా సెటిల్ అయ్యారు. ఆయనకి ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఇప్పుడు ఆయన అంచెలంచెలకు ఎదిగినా అని చెప్పి ఓపెన్ గా చెప్పిండు, అఫిడవిట్లు పెట్టిండు. దాన్ని వెరిఫికేషన్ చేసుకోండి, కాదంటలేం కదా. రైట్. ఓకే, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఒకటే, ఇంతకు బండారు రామ్మోహన్ గారు పెద్దలు చెప్పడం జరిగింది. పూర్తిగా ఈ విషయం కూలంకషంగా వారు ప్రజల ముందు ఉంచారు మీడియా. చాలా సంతోషం అండి. మేము కూడా మొట్టమొదటి అదే చెప్తా ఉన్నాం, కేటీఆర్ గారు అవినీతి చేసినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. కేవలం ఇది రాజకీయ కోణంలో కుట్రతో చేసిన ప్రయత్నం తప్పితే ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదు. వాస్తవం ఇది. అధికారులు పూర్తి స్థాయిలో రామ్మోహన్ గారు ఎప్పుడు మీరు పాపిరెడ్డి గారితో ఏకీపిస్తారు. మీకు 4 మొట్టికాయలు వేసేటప్పటికి ఈ రోజు పాపిరెడ్డి గారిని వదిలేశారు మీరు. పాపిరెడ్డి గారు ఏమన్నారంటే అందరే ఎవ్వరు ఇక్కడ కడికిలు ముత్యాలు లేరని చెప్పారు. పాపిరెడ్డి అన్నా మీరు కరెక్ట్ చెప్పారు అనేవాళ్ళు. ఎందుకు ఈరోజు పాపిరెడ్డి గారితో ఏకీపించట్లేదు మీరు? అంటే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయలేదు కాబట్టి. శూలశోధన తప్పితే వాస్తవాలు ఎక్కడ లేవు. అవినీతి కేవలం వారు పిలిపించి ఇబ్బంది పెట్టాల పరిస్థితి తప్పితే ఇందులో వారిపైన రుజువయ్యే కేసు కానీ అక్కడ తప్పు జరిగిందనేది అవాస్తవము. ఎక్కడో తప్పు జరగలేదు. నిబంధనల విరుద్ధంగా ఏమైనా పేమెంట్ చేసి ఉండొచ్చు అని గతంలో అది వీళ్ళు ఎవరైతే కేసు ఆరోపణ చేసినారో దాంట్లో పొందుపరచడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు డబ్బులు తీసుకురు, వీళ్ళే తిన్నారు పైసలు అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. పంపించినా నేను అని మీడియా ముందు చెప్పిండు. మరి అఫిడవిట్లు ఎందుకు అధికారుల పేర్లు చెప్తుండు? దానికి చెప్పండి. వినండి, మంత్రిగా విచక్షణ అధికారం ఉంటది కాబట్టి ఆ డబ్బులు చెల్లించమని చెప్తే చెల్లించిన అధికారంలో చెప్పినాడు క్లియర్ గా. ఆయన మీరు వినాలే. మొత్తం మంత్రిగా మూడోసారి కూడా మనమే అధికారంలో చెప్పిండ్రు. మూడోసారి కూడా మనమే అధికారంలోకి వస్తున్నాము. మన లాడ్గేటోడు ఉన్నాడు, మీరు చేయండి నేను చూసుకుంటా అంటాడు. ఇవాళ ఒక్క నిమిషం వినే. తెలంగాణకు ఆ కార్ రేస్ పైన మంచి పేరు వస్తుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని
అక్కడ నుంచి ఆ వివిధ దేశాలతో పోటీ పడి వివిధ రాష్ట్రాలతో పోటీ పడి మన దగ్గర తీసుకురావడం జరిగింది. ఇందులో అదే ఆలోచన చేయండి మీరు. నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా పేమెంట్ చేసి ఉంటే అది ఏదైతే సంస్థకు చెల్లించారో లేదా ఆ డబ్బులు సంస్థకే పోయినాయి కదా. మా టిఆర్ఎస్ పార్టీ పర్సనల్ అకౌంట్ లోకి వచ్చినాయా, కేటీఆర్ గారు పర్సనల్ అకౌంట్ లోకి వచ్చినాయా? ఇవన్నీ జరగలేదు. మనం దాన్ని చూపించి కేవలం డైవర్షన్ పాలిటిక్స్. మేము ఇంత గతంలో పోయినసారి 15 రోజుల కింద జరిగిన ఒక డిబేట్ లో చెప్పడం జరిగింది. ఇది కేవలము జరుగుతున్న విషయాలను పక్కదో పట్టినికే ఇటువంటి విషయాలు తెర మీదకి తీసుకొచ్చి Conclude చేయండి. పరిపాలన పక్కదారి పట్టినికి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. అందులో సక్సెస్ అవుతున్నారు. right. కేవలం ఎన్ని రోజులు ఇది ప్రజలందరికీ విషయం అర్థమైపోయింది. ఇదంతా ఫాల్స్ కేసులు, ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి టిఆర్ఎస్ పార్టీ ఆఖరికి కేటీఆర్ గారు బయటకు వచ్చి ఏం చెప్పారు? బ్రేకింగ్ న్యూస్ మీకు కూడా అందింది, మీరు కూడా మాట్లాడుతున్నారు. మీకు బ్రేకింగ్ న్యూస్ అందింది. కేటీఆర్ గారు ఏదైతే డైలాగ్ చెప్పారో అదే డైలాగ్ మీరు కూడా చెప్తున్నారు. పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాం. టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళంతా ఒకటే స్కూల్లో చదువుకుంటారు, ఒకటేలాగా మాట్లాడతారు. రైట్ 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 వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్.